గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే మే నెలలో తల్లికి వందనం, సూపర్ 6 హామీలన్నీ అమలు చేస్తాం, వెంటిలేటర్ పై నుంచి బయటపడుతున్నాం, బడులు తెరిచే నాటికి టీచర్ పోస్టులు భర్తీ, 2047కి ముందే వికసిత్ ఏపీ లక్ష్యాలు సాధిస్తాం, అసెంబ్లీలో సీఎం చంద్రబాబు, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సమాధానం, వెంటిలేటర్పై ఉండే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వ సాయంతో ఇప్పుడిప్పుడే బయటికి తెస్తున్నాం, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేస్తాం, చిత్తశుద్ధితో కష్టపడి మాట నిలబెట్టుకుంటాం, రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండాలన్న లక్ష్యంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిశాయి విజయం సాధించే. ప్రధాని సకాలను స్పందించి అన్ని విధాలా సహకరించారు. ఆ సహకారం లేకపోతే చాలా ఇబ్బందుల్లో పడేవాళ్ళం అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక అమలవుతున్న హామీలు, సూపర్ 6లోని మిగతా పథకాల అమలుకు చేపట్టిన చర్యల్ని ముఖ్యమంత్రి శాసనసభలో వివరించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చకు సమాధానం ఇస్తూ సభలో మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి మాట్లాడారు. మే నెలలోనే తల్లికి వందనం ఇవ్వబోతున్నామని, అన్నదాత సుఖీభావుతో 3 దశలుగా ఇస్తామన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో హోరాహోరీ ముగిసిన ప్రచారం, 3 స్థానాలకు పోలింగ్ రేపు. రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ప్రధాన పక్షాల అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రులు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ గురువారం జరగనుంది. మంగళవారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. ఎన్నికలు అధికార కూటమి తరపున 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. వాళ్ళకి 2 చోట్ల పీడీఎఫ్ నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. ఈ 2 స్థానాలను దక్కించుకునేందుకు కూటమి పార్టీలు సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేస్తే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల్లో 3 ప్రధాన అభ్యర్థుల మధ్య పోటీ నువ్వో నేనా అన్నట్టుగా ఉంది. అక్కడ ఏపీటీఎఫ్ అభ్యర్థికి అధికార కూటమిలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు మద్దతు ప్రకటించి, కొందరు బీజేపీ నాయకులు మాత్రం పీఆర్టీయూ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారు. వైకాపా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా పట్టభద్రుల నియోజకవర్గం, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, పాకలపాటి రఘువర్మ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి పట్టభద్రుల స్థానానికి అత్యధికంగా 35 మంది, కృష్ణా గుంటూరు స్థానానికి 25 మంది, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానానికి 10 మంది పోటీలో ఉన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అతనే సత్యవర్ధన్ అని తెలియదు, మా ఇంటికి వచ్చాడు, రాత్రికి విశ్రాంతి తీసుకున్నాడు, మర్నాడు మా వాళ్ళతో కలిసి వెళ్ళిపోయాడు, నా ఫోన్లో ఎక్కడ పెట్టానో గుర్తులేదు, తొలి రోజు కస్టడీలో వంశీ పొంతనలేని సమాధానం, తొలి రోజు కస్టడీలో పోలీసులు అడిగిన కీలకమైన ప్రశ్నలకు తనకేమీ తెలియదని, గుర్తులేదని వైసీపీ నేత వల్లభనేని వంశీ సమాధానాలు ఇచ్చారు. సత్యవర్ధన్ తన ఇంటికి వచ్చి రాత్రంతా ఉన్నాడని, కానీ అతనే సత్యవర్ధన్ అని తనకు తెలియదని చెప్పుకొచ్చారు. 2.5 గంటల విచారణలో పోలీసులు వంశీని సుమారు 20 ప్రశ్నలకు పైగా అడిగారని, కొన్ని వీడియోలు చూపి ప్రశ్నించారని తెలిసింది. అన్ని ప్రశ్నలకు ఆయన దాటవేసే ధోరణిలోనే జవాబిచ్చారు. 3 రోజుల కస్టడీకి పోలీసులు వల్లభనేని వంశీని మంగళవారం తమ అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 11 గంటల సమయంలో జైలు నుంచి వంశీతో పాటు సహనిందితులు శివరాం కృష్ణప్రసాద్, లక్ష్మీపతిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం మధ్యాహ్నం 12:45 గంటల కృష్ణలంక స్టేషన్కి తీసుకొచ్చారు. ప్రధాన నిందితుడు వంశీని దర్యాప్తు అధికారి సెంట్రల్ ఏసీపీ దామోదర్, లక్ష్మీపతిని క్రైమ్ ఏసీపీ వెంకటేశ్వర్లు, శివరాం కృష్ణప్రసాద్ని ట్రాఫిక్ ఏసీపీ వంశీధర్ గౌడ్ వేరువేరుగా విచారించారు. లక్ష్మీపతి, శివరామకృష్ణ కూడా సత్యవర్ధన్ ఎక్కడెక్కడికి తీసుకెళ్లారు, ఎక్కడ ఉంచారో చెప్పారు, కానీ ఎవరు చేయించారో చెప్పలేదని తెలిసిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే భారత తొలి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధం, సాకారం అయితే 350 కిలోమీటర్ల అరగంటలో నేలపైన విమాన వేగంతో ప్రయాణికులు గమ్యస్థానాలకు చేర్చే హైపర్ లూప్ ప్రాజెక్టుపై భారత్ కీలక అడుగు ముందడుగు వేసింది. ఈ రవాణా వ్యవస్థకు సంబంధించిన పరిజ్ఞానాలను పరీక్షించడానికి ఉద్దేశించి దేశ తొలి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధమైంది. 422 మీటర్ల పొడవైన ఈ ట్రాక్ రైల్వే మంత్రిత్వ శాఖ తోడ్పాటుతో మద్రాస్ ఐఐటీ అభివృద్ధి చేసింది. ఈ తరహా రవాణా వ్యవస్థ సాకారం అయితే 350 కిలోమీటర్ల దూరంలోని గమ్యస్థానాన్ని అరగంటలోపే చేరుకోవచ్చు. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదికగా మంగళవారం వెల్లడించారు. ఈ భవిష్యత్ తరం రవాణా వ్యవస్థలో కొత్త ఆవిష్కరణ కోసం ప్రభుత్వం, విద్యా సంస్థలు చేతులు కలిపాయి. ఈ ప్రాజెక్టుకు రైల్వే మంత్రిత్వ శాఖ నిధులు అందించింది. మద్రాస్ ఐఐటీ ప్రాంగణంలో టెస్ట్ ట్రాక్ సిద్ధమైంది. ఇది కొత్త పరిజ్ఞానాలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే 2 విడతల్లో $20 లక్షల గ్రాంట్ను మద్రాస్ ఐఐటీకి ఇచ్చాం. ఈ ప్రాజెక్టు మరింత ముందుకు తీసుకెళ్లడానికి మరో $10 లక్షల ఇవ్వనున్నామని వైష్ణవ్ పేర్కొన్నారు. త్వరలోనే తొలి వాణిజ్య హైపర్ లూప్ ప్రాజెక్ట్ చేపట్టాలని రైల్వే శాఖ భావిస్తుంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే ధాన్యపు పురి రైతెంట సిరి, మంత్రిపాలెం పురుల్లో భద్రపరుస్తున్న ధాన్యం పురు తెలుసా? అదేనండి, వడ్లు నిల్వ చేసేందుకు ఎండుగడ్డితో చేసే నిర్మాణం. ఒకప్పుడు ప్రతి రైతెంట కనిపించే గుమ్ములు, గాదెలు లాంటివి. బాపట్ల జిల్లా నగరం మండలంలోని మంత్రిపాలెంలో అన్నదాతలు ఇప్పటికీ ఈ పురులను వాడుతున్నారు. వరిగడ్డిని తాడులా పేని వృత్తాకారంలో గోడలా జోడతారు, అందులో ధాన్యం పోస్తారు, లోనికి నీరు వెళ్లకుండా గుడిసె ఆకారంలో పైకప్పును మూసేస్తారు. వీటిలో నెలపాటు ధాన్యం నిల్వ చేయొచ్చు. ఇలా మాగిన ధాన్యాన్ని కొనేందుకు మిల్లర్లు, బియ్యం వ్యాపారులు ఆసక్తి చూపుతారు. ఈ ధాన్యాన్ని మరపట్టించగా వచ్చిన బియ్యంతో వండిన అన్నానికి రుచి ఎక్కువ, త్వరగా పాడవదు అని రైతులు చెప్తున్నారు. తెనాలి, పొన్నూరు, రేపల్లె, బాపట్లలోని రైస్ మిల్లర్లు వీటిని ఎక్కువ విక్రయిస్తున్నట్టు వ్యాపారులు తెలిపారు. అందుకే 25 కిలోల బియ్యం బస్తాను సాధారణం కంటే ₹500 ఎక్కువగా చెల్లించి మరి కొనుగోలు చేస్తారని పేర్కొన్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.
లేకపోతే ఇరిగేషన్ స్థలంలో వైకాపా పాగా అంటూ విలువ సుమారు 5 కోట్లు, నెల్లూరు నగరంలోని సుమారు 5 కోట్ల విలువైన స్థలంలో వైకాపా కార్యాలయానికి భూమి పూజ చేయడం వివాదాస్పదమైంది. నెల్లూరులోని సర్వే నెంబర్ 893లో కొంత కాలువ పోరంబోకు స్థలం ఉంది. అందులో కొంతమేర పేదలు ఆక్రమించుకుని నివాసాలు ఏర్పాటు చేసుకో అక్కడ ప్రధాన రహదారిని అనుకున్న 50 అంకణాలను కొద్ది రోజుల కింద చదువు చేశారు. ఇక్కడ ఇటీవల నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ జానం విజయకుమార్ రెడ్డి తమ పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. 2 రోజులకు పనులు వేగవంతం చేయడానికి గమనించిన కొందరు అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన కార్పొరేషన్ ఇరిగేషన్ అధికారులు వచ్చి పరిశీలించి ఆ భూమి కాలువ పోరంబోగ్గా గుర్తించారు. స్థలం ఇరిగేషన్ శాఖకి చెందిందని అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని మంగళవారం హెచ్చరిక బోర్డు పెట్టారు. వైకాపా నాయకులు మాత్రం తమకు లీజ్ అగ్రిమెంట్ ఉందని చెప్తున్న గమనార్హం. దీని మీద ఇరిగేషన్ ఎస్సీ దేశీ నాయక్ వివరణ కోరగా వైకాపా కార్యాలయం నిర్మాణం చేపట్టిన ప్రాంతాన్ని ఇరిగేషన్ స్థలంగా గుర్తించామని వాళ్ళు లీజ్ అగ్రిమెంట్ ఉన్నట్టు చెప్తుండటంతో సమగ్ర విచారణ చెప్పి నివేదిక ఇవ్వాలని ఈయన ఆదేశించామని తెలిపారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పెన్షన్ స్కీమ్లో పెట్టుబడిపై ఉద్యోగులదే నిర్ణయం. జాతీయ పెన్షన్ స్కీమ్ కింద ఉద్యోగులు ఫండ్ మేనేజర్లు ఎంచుకోవడంతో పాటు వారి పెన్షన్ సొమ్ములు ఎక్కడ పెట్టుబడి పెట్టాలో ఎంచుకునే అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఆర్థిక శాఖ కార్యదర్శి జానకి ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. 2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారికి జాతీయ పెన్షన్ పథకం వర్తిస్తుంది. 2012లో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం సిపిఎస్లో ఉన్న ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన సొమ్ములు పెట్టుబడి పెట్టేందుకు ఎస్బీఐ, ఎల్ఐసి, యూటీఐని ఫండ్ మేనేజర్లుగా నిర్ణయించారు. ఉద్యోగులకు అప్పట్లో ఫండ్ మేనేజర్లు ఎంచుకునే అవకాశం లేదు. 2019లో కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో ఫండ్ మేనేజర్లను పెట్టుబడి పెట్టే విధానాలను ఉద్యోగులే నిర్ణయించుకునే తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఉద్యోగులు ప్రైవేట్ సెక్టార్ పెన్షన్ ఫండ్తో పాటు ఏ పెన్షన్ ఫండ్లో అయినా పెట్టుబడి పెట్టే అవకాశం ఎంచుకోవచ్చు. ప్రభుత్వం ఏడాదికి ఒకసారి ఉద్యోగికి అవకాశం ఇస్తుంది. ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎంత రిస్క్ భరించేందుకు సిద్ధమో కూడా ఉద్యోగులే నిర్ణయించుకోవచ్చు. యూటీఐ, ఎల్ఐసి, ఎస్బీఐ పెన్షన్ ఫండ్లో పెట్టుబడి కొనసాగించవచ్చు లేదా తక్కువ రిస్క్ ఉన్న ప్రభుత్వ సెక్యూరిటీలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఏడాదిలో 2 సార్లు ఉద్యోగులు ఈ పెట్టుబడి మార్గాలు మార్చుకోవచ్చని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఎన్ఎస్డిఎల్ పోర్టల్లో ఇందుకు అవసరమైన మార్పులని ఉద్యోగులు సూచించవచ్చు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. జనసేనలోకి 25 మంది వైకాపా కార్పొరేటర్లు ఫ్యాన్ పార్టీకి ఒంగోలు డిప్యూటీ మేయర్ గుడ్ బై. జనసేనలోకి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్ ఒంగోలు, తిరుపతి నగరపాలక సంస్థలకు చెందిన 25 మంది వైకాపా కార్పొరేటర్లతో పాటు ఒంగోలు డిప్యూటీ మేయర్ జనసేనలో చేరారు. మంగళవారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నిర్వహించిన కార్యక్రమంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారి కండువాలు పరికప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డి సహా ఒంగోలు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ వెల్నాటి మాధవరావు, డిఎల్డీఏ చైర్మన్ కోసూరు రాత్తో పాటు 18 మంది కార్పొరేటర్లు, మరో 3 కోఆప్షన్ సభ్యులు జనసేనలో చేరారు. తిరుపతి నగరపాలక సంస్థ చెందిన 7 వైకాపా కార్పొరేటర్ తిరుపతి ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాస ఆధ్వర్యంలో జనసేనలో చేరారు. ఈ కార్యక్రమానికి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెల 14న పిఠాపురంలో నిర్వహించే జనసేన ఆవిర్భావ సభను దిగ్విజయంగా నిర్వహించేందుకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తలు నియమించింది. వీర మహిళలు, క్రియాశీలక సభ్యులు, జన సైనికులతో వీళ్ళు కార్యాచరణ సమావేశాలు నిర్వహించబోతున్నారు. తెలంగాణ నుంచి హాజరయ్యే పార్టీ నేతలు, శ్రేణులు, వీర మహిళలను సమన్వయం చేసేందుకు 14 మందితో కమిటీని ఏర్పాటు చేసినట్టు జనసేన ప్రకటించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఒడిని చూడని వారు అంగట్లో సరుకు అయ్యారు. పసికందును విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు గుజరాత్ నుంచి తీసుకొచ్చి హైదరాబాద్లో అమ్మేశారు. 11 మంది అరెస్ట్, 4 చిన్నారులకి రక్షించి సిడబ్ల్యూసీకి అప్పించిన పోలీసులు. అమ్మ కడుపు నుంచి బయటకు వచ్చి రోజులు కూడా కాలేదా పసికందులు అంగడి సరుకు అయ్యారు. తల్లి ఓడిలో పెరగాల్సిన ఆ చిన్నారులు ఏకంగా రాష్ట్రాలు దాటించి దళారులు అమ్మేస్తున్నారు. 4-5 రోజులు వయసు కూడా నిండిన పిల్లలను గుజరాత్ నుంచి రైళ్లలో తీసుకొచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్న ముఠా గుట్టును రాజకొండ పోలీసులు రెడీ చేశారు. పిల్లల్ని విక్రయించడంలో దళారులుగా వ్యవహరించిన 6 కొనుగోలు చేసిన 5 మొత్తం 11 మందిని అరెస్ట్ చేశారు. అక్రమంగా తరలించిన 4 చిన్నారులు, 3 తెలంగాణలో, 1 ఏపీలో విక్రయించినట్టు గుర్తించారు. ముఠాలోని కీలక సూత్రధారి, ఒక సహాయకుడు పరారీలో ఉన్నారు. పోలీసులు 4 చిన్నారులు రక్షించి రంగారెడ్డి జిల్లా సిడబ్ల్యూసీ అధికారులకు అప్పగించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే 3 ఏళ్లలో కొత్త అసెంబ్లీ భవనాల్లో సమావేశాలు. ఎన్నికల హామీల మేరకు సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. పింఛన్ల కోసం ఏటా 33,000 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. పింఛన్ పెంచాం. ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించాం. తొలి విడత 1 కోటి కుటుంబాలకు ఉచిత సిలిండర్లు అందించాం. 2014లో రాష్ట్ర విభజన తర్వాత జీరోతో పాలన మొదలు పెడితే 2024 వైకాపా విధ్వంసం కారణంగా మైనస్ నుంచి రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సి వస్తుంది. 3 ఏళ్లలో కోర్ క్యాపిటల్ పూర్తి చేస్తాం. కొత్త అసెంబ్లీ కౌన్సిల్కి వెళ్లాలని అందరికీ ఉంది. 3 ఏళ్లలో వాటిని పూర్తి చేసి సమావేశాలు కొత్త భవనాల్లో నిర్వహించుకుందాం. రైల్వే జోన్లు పనులు ప్రారంభించాం. గ్రామ సభలు జరిపాం. వైకాపా సర్పంచులకు మంత్రి పవన్ కళ్యాణ్ నిధులు ఇచ్చారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి అట్టుడికిన మండలి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. బీసీల బలవంత రాజీనామాలపై నిలదీసిన వైఎస్ఆర్సీపీ 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు, 4 లక్షల ఉపాధి అవకాశాలపైన ప్రశ్నల వర్షం. ఒకేసారి 17 మంది బీసీలు రాజీనామాలు చేయడం ఎన్నడూ చూడలేదు. ప్రభుత్వమే బెదిరింపులకు పాల్పడి బలవంతంగా రాజీనామాలు చేయించింది. మంత్రి లోకేష్ ఆదేశాలతో ఉన్నత విద్యామండలి చైర్మన్ స్వయంగా వీసీలను పిలిచి రాజీనామా చేయించారు. తొలుకు ఏపీపీఎస్సీ చైర్మన్ కూడా బెదిరించి రాజీనామా చేయించడం వాస్తవం కాదా? వీసీల వ్యవహారంపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలి. వైఎస్ఆర్సీపీ సభ్యులు పట్టు ఆధారాలు చూపితే విచారణ జరిపిస్తామని మంత్రి లోకేష్ ఆధారాలు బయట పెట్టేసరికి మాట దాటేసిన వైనం
ఉపాధి పెట్టుబడులపైన గవర్నర్తో అబద్ధాలు చెప్పించారు విపక్షం మడిపాటు. 4 లక్షల మందికి ఉపాధి చూపడం లక్ష్యం అని చెప్పారని లోకేష్ కవరింగ్. సభసాక్షిగా అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ప్రభుత్వ తీరు నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ వాకౌట్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం పాలనలో రాష్ట్రంలో 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు, 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించారా, ఎక్కడో చూపించండి వైఎస్ఆర్సీపీ సభ్యులు శాసనమండలిలో నిలదీశారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో చర్చ సందర్భంగా మండలిలో మంగళవారం అంశంపై అధికార విపక్ష సభ్యుల మధ్య కొద్దిసేపు వేడిగా చర్చ జరిగింది. చివరికి సమాధానం చెప్పాక మంత్రులు నీళ్లు నమలాల్సి వచ్చింది. ఏకంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నీ ప్రభుత్వం 9 నెలలుగా ఒక్క ఉద్యోగం కాదు కదా, కనీసం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తోమాటి మాధవరావు ధ్వజమెత్తారు. గవర్నర్ ప్రసంగంలో నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావనే లేదన్నారు. గవర్నర్ ప్రసంగంలో నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పించారని ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి విమర్శించారు. ఏ శాఖలో ఏ కంపెనీలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు చెప్పాలని డిమాండ్ చేశారు. 4 లక్షలు కాదు, 4గురికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ సమయంలో మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకుంటూ 6.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాం, 4 లక్షల ఉద్యోగాల అవకాశాలు వస్తాయని చెప్పామే కానీ కల్పించినట్టుగా ఎక్కడ చెప్పలేదని ఇంగ్లీష్ వెర్షన్లో ఉన్న గవర్నర్ ప్రసంగాన్ని చదివి బుకాయించబోయారు. తెలుగులో గవర్నర్ ప్రసంగాన్ని చదవాలని సభ్యులు పట్టుబట్టడంతో ఇంగ్లీష్ చదువుతున్నా కదంటూ ఆంగ్లంలో ఉన్న ప్రసంగం పాఠాన్ని మరోసారి చదివి వినిపించారు. శాసనమండలిలో వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకుని తెలుగు ప్రసంగ పాఠంలో ఉన్న అంశాలను చదివి వినిపించారు. 4 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించబడింది అని అందులో స్పష్టంగా ఉందన్నారు. తెలుగులో తర్జుమా చేయడంలో పొరపాటు జరిగి ఉంటుందని, అదే విషయాన్ని హుందాగా అంగీకరించి సరిచేస్తామని చెప్తే సరిపోతుంది కదా అని హితో పలికారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే వీసీలతో బలవంత రాజీనామాలకు సంబంధించిన వార్త కూడా గవర్నర్ ప్రసంగంలో వీసీల నియామకం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వీసీల నియామకం అనేది రెగ్యులర్ ప్రాసెస్. ఏ ప్రభుత్వం అయినా వారి పదవీకాలం ముగిసిన తర్వాతే సెర్చ్ కమిటీ వేసి నియామకాలు చేపడుతుంది. అయితే రాష్ట్రంలో 19 యూనివర్సిటీలు ఉండగా 17 వర్సిటీల వీసీలు కూటమి ప్రభుత్వం వచ్చాక ఒకేసారి రాజీనామా చేశారు. ఇలా ఇంతమంది రాజీనామాలు చేయడం చరిత్రలో ఎప్పుడు ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగలేదు. బెదిరించి బలవంతంగా వారితో రాజీనామా చేయించారని శాసనమండలి వేదికగా వైఎస్ఆర్సీపీ గళం విప్పింది. వ్యవహారంపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ జోక్యం చేసుకుంటూ మేము బెదిరించాం, భయపెట్టాం, బయటికి పంపించామని వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు. విద్యాశాఖ మంత్రికి అడుగుతున్న ఆధారాలు ఉంటే హౌస్లో పెట్టండి అని మంత్రి లోకేష్ సవాల్ విసిరారు. దీని మీద ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి బదులిస్తూ నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీలో గొడవలు చేసి గందరగోళం సృష్టించి వీసీ రాజీనామా చేసిపోయేలా చేశారు. నేను అడుగుతున్నది ఒకటే, ఇంతమంది ఒకేసారి రాజీనామా చేసి ఎందుకు విచారణ చేయడం లేదో చెప్పాలని నిలదీశారు. వెంటనే లోకేష్ జోక్యం చేసుకుంటూ ఏదో రాయి వేస్తాం, మట్టి వేస్తాం, కడుక్కోండి అంటే కుదరదు. మా ప్రభుత్వంలో ఎవరు బెదిరించారో, ఏమని బెదిరించారని రాజీనామాలు చేసిన వీసీలు ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి. వీసీ పోస్టుల కోసం 500 మంది అప్లై చేశారు. టాప్ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్లను తీసుకొచ్చి వీసీలుగా నియమించాం. సామాజిక న్యాయం చేశాం. గత ప్రభుత్వం మాదిరిగా ఒక సామాజిక వర్గానికి ఇవ్వలేదని వ్యాఖ్యానించింది. దీని మీద వైఎస్ఆర్సీపీ సభ్యులు స్పందిస్తూ దేశ చరిత్రలో ఓ రాష్ట్రంలో ఒకేసారి 17 మంది వీసీలు రాజీనామా చేయడం జరగలేదు. వాళ్ళు ఎందుకు రాజీనామాలు చేయాల్సి వచ్చింది, జ్యుడిషియల్ విచారణకు ఆదేశించండి అని నిలదీశారు. మంత్రి లోకేష్ మళ్ళీ జోక్యం చేసుకుంటూ యూనివర్సిటీలకు ఛాన్సలర్ గవర్నర్ మీరు గవర్నర్కి కించపరిచినట్టుగా ఆరోపణలు చేస్తున్నారు. లోకేష్ ఫోన్ చేశాడా, లేదా ఇక్కడున్న మా మంత్రులు ఎవరు ఫోన్ చేశారు చెప్పనండి, లేదా మా ఆఫీస్ నుంచి ఎవరైనా ఫోన్ చేసి బెదిరించారు చెప్పమంటే చెప్పకుండా ఆరోపణ చేయడం సరికాదు. మీరు చేస్తున్న ఆరోపణల వల్ల విశ్వవిద్యాలయాలకు చెడ్డ పేరు వస్తుంది. తక్షణమే బేషరతుగా మీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. ఆధారం ఉంటే బయట పెట్టండి, తప్పకుండా విచారణ జరిపిస్తాను. ల్యాప్టాప్ నా దగ్గరే ఉంది, ఇప్పుడే ఆర్డర్ ఇస్తా. మాజీ వీసీలు ఎవరైనా మీకు ఫోన్ చేశారు, వాట్సాప్ మెసేజ్ చేశారా, వివరాలు ఇవ్వండి, చర్యలు తీసుకుంటాం. వీసీలు రాజీనామా వ్యవహారమే కాదు, 2019 నుంచి ఏం జరిగిందో అంతా బయటికి తెద్దాం. అన్నీ బయటకు వస్తాయి. ఇప్పటికే ఒకరు జైల్లో ఉన్నారు, ఎవరిని వదిలిపెట్టాం. వెయిట్ అండ్ వాచ్, టైం డేట్ రాసుకోండి అని తీవ్ర స్వరంతో మంత్రి లోకేష్ హెచ్చరించారు. ఆ దశలో టీడీపీ ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాజీనామా చేసిన వీసీలంతా మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బామ్మరుదులు, మేనత్తలే అన్నారు. వైఎస్ జగన్ ఓడిపోయారు కాబట్టి వాళ్ళంతా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. ఈ వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో గందరగోళం చోటు చేసుకోవడం చైర్మన్ కొద్దిసేపు సభను వాయిదా వేశారు అంటూ మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఒకేసారి 17 మంది వీసీలు రాజీనామాలు ఎందుకు చేయాల్సి వచ్చిందో విచారణ జరపమని మా సభ్యులు కోరుతున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎంక్వైరీ వేయండి, నిరూపించకపోతే అప్పుడు మాట్లాడండి. అడిగిన దానికి బదులు ఇవ్వకుండా ఏదేదో మాట్లాడుతున్నారు, మళ్ళీ చెప్తున్నారు. చట్ట ప్రకారం ఏం చేయదలుచుకున్నారు చేయండి. ఇక్కడ ఎవరు బెదిరిపోయేవాళ్ళు, అదిరిపోయేవాళ్ళు లేరు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు అనుభవిస్తారు. దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్ని తప్పుడు కేసులు పెట్టుకోండి అని బొత్స సత్యనారాయణ మంత్రి లోకేష్కి ధీటుగా స్పందించారన్నట్టు పాయింట్ హైలైట్ చేశారు. అట్లాగే మీ ఒత్తిడితోనే వీసీలు రాజీనామా అంటూ లోకేష్ ఆధారాలు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలంటూ ఎక్స్ వేదికగా డిమాండ్ చేసిన వైఎస్ఆర్సీపీ అన్నటువంటిది సింహపురి యూనివర్సిటీ వీసీ లేఖను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే చెప్పినట్టు చేసి తీరాల్సిందే, మద్యం విధానంపై అక్రమ కేసులో సిఐడి బెదిరింపులు, మాట వినకుంటే తీవ్ర పరిణామాలు అంతు చూస్తామని హెచ్చరిక. ముఖ్యనేత ఆదేశంతో పక్కా పన్నాకు అబద్ధపు వాంగ్మూలం, తప్పుడు సాక్ష్యాలతో తిమ్మిని బమ్మించేసే కుట్ర. బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డికి తీవ్ర వేధింపులు. ఇప్పటికే ఉద్యోగి సత్యప్రసాద్ని వేధించి దారికి తెచ్చుకున్న దర్యాప్తు సంస్థ. ఇక వాసుదేవరెడ్డి, రాజకేశిరెడ్డిలపై గురి. హైదరాబాద్ చేరుకున్న సిఐడి బృందాలు. టార్గెట్ ఎంపీ మిథున్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి. తనిఖీల పేరిట తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు రంగసిద్ధం. డీజీపీ కార్యాలయం మార్గదర్శకత్వంలో కుట్రను పర్యవేక్షిస్తున్న రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే
ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా విడిపోం అంటూ మా కోసం కాదు రాష్ట్రం కోసం కలిసే ఉంటాం, మరో 15 ఏళ్ళు మాదే అధికారం, అధికార పక్షం ప్రతిపక్షం రెండు మేమే, గవర్నర్ ప్రసంగిస్తుంటే గొడవ చేస్తారా, వారు పేపర్లు విసినప్పుడు వివేకాచ్య గుర్తుకొచ్చింది, వైసీపీని భరించిన చంద్రబాబుకి హ్యాట్స్ ఆఫ్, గవర్నర్ని గౌరవించిన పార్టీ సభలో అడుగు పెట్టకూడదు, వైసీపీపై పవన్ ధ్వజం, సభ సాక్షిగా మోడీకి థ్యాంక్స్, సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం ఒక సవాల్, రాష్ట్రంలో మా కూటమి ప్రభుత్వం ఏర్పడింది, చాలామంది చాలా వ్యాఖ్యలు చేసిన ఎందుకు కలిసి ఉంటామని చెప్తున్నామంటే ఇది నా గురించో చంద్రబాబు లోకేష్ గురించో కాదు, మేము ప్రజల కోసం నిలబడి ఉన్నాం, కలిపి ఉండకపోతే ప్రజలకు ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం, అందుకే మాటిస్తున్నాం, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాడిని అధిగమించి మరో 15 ఏళ్ళు అధికారంలో ఉంటామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానం మీద మంగళవారం అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. కింద పడతాం మీద పడతాం మా ఇంటి విషయాలు కూటమి విషయాలు ఒక మాట అనొచ్చు, నాకేం అభ్యంతరం లేదు, కానీ గవర్నర్కి గౌరవం ఇవ్వని పార్టీ సభలో ఉండటానికి వీల్లేదు అన్నటువంటి వ్యాఖ్యలు హైలైట్ చేశారు. దగాపడ్డ రాష్ట్ర పునర్నిర్మాణం అంటూ కూటమి ఏర్పాటు లక్ష్మీదే అంటూ చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపు రాష్ట్రానికి 1000 కోట్లు అంటూ ఎన్ఏఎస్ కింద కేంద్రం నుంచి నిధులు మార్చి మొదటి వారంలో ఖాతాకు జమ, రెవెన్యూ ఆధునీకరణకు 397 కోట్లు, వ్యవసాయానికి 605 కోట్లు, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను ఉపయోగించుకుని రాష్ట్రానికి నిధులు తీసుకొస్తామని సీఎం చంద్రబాబు ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం కింద ఏపీ కేంద్రం 1000 కోట్లు మంజూరు చేసింది. మార్చి మొదటి వారంలో ఈ నిధులు రెవెన్యూ వ్యవసాయ పద్ధతుల కింద రాష్ట్ర ఖాతాలో జమ అవుతాయని అధికార వర్గాలు తెలిపి మొత్తాన్ని మౌలిక వస్తువుల కల్పనకు వాడుకోవడానికి కేంద్రం అనుమతి ఇచ్చినట్టు తెలిసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. తెలియదు మర్చిపోయా గుర్తు లేదు అంటూ దర్యాప్తు అధికారుల విచారణలో అదుర్సు చూపించిన వైసీపీ నేత వంశీ, సత్యవర్ధన్ ఎవరో కూడా తెలియదట, ఒక రాత్రంతా సత్యవర్ధన్ తన ఇంట్లో ఉన్నాడని వెల్లడి, కానీ గుర్తించలేదట, ఇంటి నుంచి వెళ్ళిపోయాక తెలిసిందట, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో యూటర్న్పై బలవంతం చేయలేదట, ఫోన్లు ఎక్కడున్నాయో గుర్తులేదని వెల్లడి, సత్యవర్ధన్ ఎక్కిన కారు తంది కాదని బొంకు, తొలి రోజు 2 గంటల పాటు విచారణ, 30 ప్రశ్నలు సంధించిన దర్యాప్తు అధికారి అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయిపోతే భక్తులపై ఏనుగుల దాడి, కాలినడకన అడ్డదారిలో తలకోనకు శివరాత్రి ఉత్సవాలకు వెళ్తుండగా పెను విషాదం, శివరాత్రి పర్వదినాన శవం దర్శించుకుందామని బయలుదేరిన భక్తులపై ప్రశాంతమైన ప్రకృతి పగబట్టినట్టు పంజా విసిరింది. అసలే అడవిపై అర్ధరాత్రి ఏనుగుల భీకర గర్జనలతో భూమి కంపించింది. తలకోనకు నడిచి వెళ్తున్న భక్తులపై ఏనుగుల గుంపు దాడి చేయడంతో 3 భక్తులు అక్కడికక్కడే దుర్మరణ పాలయ్యారు, 4 గాయపడ్డారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండల పరిధిలోని గుండాల కోన నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి 4 కిలోమీటర్ల దూరంలో శేషాచల అడవిలో సోమవారం అర్ధరాత్రి ఘోర విపత్తు చోటు చేసుకుంది. రైల్వే కోడూరు మండలం ఉల్లరగొట్టుపాడు అరుంధతివాడ కన్నిగంట గిరిజన కాలనీకి చెందిన భక్తులు 30 మంది తిరుపతి జిల్లా నెరబైలు సమీపంలోని తలకోనలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి దర్శనం కోసం కాలినడకను సోమవారం రాత్రి 7 గంటలకు శేషాచలం అడవిలోకి అడ్డదారిలో బయలుదేరి రాత్రి 2 గంటల సమయంలో గుండాల కోనకు 4 కిలోమీటర్ల దూరంలో ఏనుగుల మంది తారసపడింది. శబ్దం చేస్తే వెళ్ళిపోతాయని ఉద్దేశంతో 30 మందిలో ఒకరు స్త్రీలు టిఫిన్ బాక్స్తో శబ్దం చేయడంతో ఆగ్రహంతో ఏనుగులు ఒక్కసారిగా భక్తులపై దాడి చేసి దీంతో చెట్టుకొకరు పుట్టకొకరు పరుగులు తీశారు. ఏనుగుల దాడిలో ఉర్లగట్టుపాడుకు చెందినటువంటి పూణేలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తున్న వంకాయలు దినేష్ మృతి చెందాడు. అతడి 10 రోజుల క్రితం కొడుకు పుట్టడంతో తలనీలాలు ఇచ్చేందుకు వెళ్తూ మృత్యువాత పడ్డాడు. అలాగే కన్నెగుంట గిరిజన కాలనీకి చెందిన తుపాకుల మణెమ్మ తిరుపతి చెంగల్రాయుడులను ఏనుగులు తొక్కి చంపేసే. ఉర్లగట్టుపాడు అరుంధతివాడికి చెందిన పలిగెల రాజశేఖర్, వెంకట సుబ్బయ్య, వెంకటరత్నమ్మ, కన్నెగుంట గిరిజన కాలనీకి చెందిన అమ్ములు అలియాస్ పాపమ్మ గాయపడ్డారు. వీళ్లలో రాజశేఖర్ అమ్ములు పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఒకళ్ళని తిరుపతి రుయా మరొక రేణిగుంటలోని ప్రైవేట్ ఆసుపత్రికి 108లో తరలించారు. అటవీశాఖ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని వైకోట గ్రామస్తుల సహకారంతో మృతదేహాలతో పాటు గాయపడిన వారిని రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రైల్వే కోడూరు రూరల్ పశువుల వెంకటేశ్వర్లు తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అవినాష్ జోగికి ముందస్తు బెయిల్, దేశం విడిచి వెళ్లరాదని సుప్రీంకోర్టు షరతు, బాబు నివాసం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులు ముందస్తు బెయిల్ మంజూరు, విచారణకు పూర్తిగా సహకరించాలి లేదంటే బెయిల్ రద్దు అంటూ ధర్మాసనం చెప్పిందన్నది. టీడీపీ కేంద్ర కార్యాలయం సీఎం చంద్రబాబు నివాసం మీద దాడి కేసుల్లో దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలి. వైసీపీ నేతలు దేవినేని అవినాష్, జోగి రమేష్ సహా నిందితులందరినీ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. విచారణ ముగిసే వరకు దర్యాప్తు అధికారికి తెలియకుండా దేశం విడిచి వెళ్లొద్దని స్పష్టం చేసింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన అభియోగం మీద అవినాష్ ఎమ్మెల్సీ లేళ్ల ప్రేడి, తలసిల రఘురాం, చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన జోగితో పాటు మరికొందరి మీద పోలీసులు కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే ఈ తీర్పు వచ్చిందన్న వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు, వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు.